హాయ్ ఆల్. ఈ వీడియో వచ్చేసరికి ప్రీవియస్ స్ట్రింగ్ కంకాటినేషన్స్ మెథడాలజీస్కి కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ వీడియోలో అంతా కూడా మనం స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అయితే ఓకే వాటి మీద కన్కాటినేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది చూసాము. ఓకే, అది ఇంకొకసారి గుర్తు చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి మనము స్ట్రింగ్ లిటరల్స్తో అంటే స్ట్రింగ్ క్లాస్లో స్ట్రింగ్ లిటరల్స్ యూస్ చేసి స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మనం వాటి మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే లైక్ దిస్. ఓకే, S1 డాట్ కన్కేట్ ఆఫ్ S2 ఇలా రాస్తే మనం ఏమనుకుంటాము, ఎస్ వన్ ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉందో దానిలో ఉన్నటువంటి స్ట్రింగ్కి S2 ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి స్ట్రింగ్ని తీసుకొచ్చి కన్కాటినేషన్ చేసి ఈ ప్లేస్లోనే S1 ఉన్న ప్లేస్లోనే సారిక ఎమ్గా మార్చేస్తుందేమో అనుకుంటాం. కానీ ఏం జరుగుతుందంటే ఈ స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ వల్ల ఓకే అంటే కొత్త స్ట్రింగ్ ఏదైనా ఫామ్ అయితే దానికి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. కానీ ఉన్న ఆబ్జెక్ట్స్ మీద ఉన్న స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవ్వదు. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే కొత్త స్ట్రింగ్ ఫామ్ అవడం వల్ల అది ఇంకో కొత్త ప్లేస్లో మెమరీ అలొకేషన్ జరిగి అదొక ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుంది. దాన్ని రిఫర్ చేయడానికి వేరే రిఫరెన్స్ అనేది మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అంతేగాని మనం అనుకున్న విధంగా ఎస్ వన్ అనే ఆబ్జెక్టు S2 ఆబ్జెక్టుతో డైరెక్ట్గా కన్కాటినేషన్ అనేది జరగదు. ఓకే, మరి దీన్ని ఎలా అచీవ్ చేయాలి అంటే ఇన్ని ఆబ్జెక్టులు క్రియేట్ అవ్వకుండా ఓకే ఉన్న ఆబ్జెక్ట్ మీద నేను అనుకున్న ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఎలా దాన్ని సాటిస్ఫై చేయాలి అంటే మనం స్ట్రింగ్ క్లాస్ కంటే కూడా స్ట్రింగ్ బిల్డర్ క్లాసెస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్ట్రింగ్ బిల్డర్ క్లాసెస్ అనేది మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ అనేది చేంజబుల్ అనమాట. అది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనం స్ట్రింగ్ బిల్డర్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి న్యూ కీవర్డ్ ఎప్పుడైతే యూస్ చేస్తామో అది హీప్లో మెమరీ అలొకేషన్ జరుగుతుంది. వీటిలాగా స్ట్రింగ్ లిటరల్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టుగా స్ట్రింగ్ పూల్లో వెళ్ళి పడదనమాట. ఓకే, ఇప్పుడు హీప్లో మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అది SB అనేటువంటి రిఫరెన్స్ వేరియబుల్తో రిఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసరికి మనకి అపెండ్ అనేటువంటి మెథడ్ ఒకటి ఉంటుందన్నమాట. మనం ఏ స్ట్రింగ్స్ అయితే ఆ స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్లో అపెండ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మనం అపెండ్ చేయొచ్చు. ఈ అపెండ్ మెథడ్లో మనం ఏదైతే స్ట్రింగ్ లిటరల్ అపెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్లో దాన్ని పాస్ చేయాలన్నమాట. పాస్ చేసి కాల్ చేయాలి. అలా కాల్ చేస్తే ఏమవుతుందంటే ఈ SB అనే ఆబ్జెక్టు ఎక్కడైతే రిఫర్ చేస్తూ ఉందో ఆ స్పేస్లో సారిక అనేది అపెండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి నేను అపెండ్ చేయడానికి ట్రై చేశాను. M అనే వాల్యూని అపెండ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడేం జరుగుతుందంటే ఉన్న స్ట్రింగ్తో పాటు మీరు ఇచ్చినటువంటి స్ట్రింగ్ లిటరల్ కూడా అపెండ్ అయిపోతుంది. అదే ఆబ్జెక్ట్లో అపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి కొత్త ఆబ్జెక్ట్స్ అనేవి కొత్త స్ట్రింగ్స్ అనేవి పుట్టుకురావు. ఉన్న ప్లేస్లోనే ఆ స్ట్రింగ్కే కన్కేట్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మనం ఉన్న రిఫరెన్స్నే మనం రిఫరెన్స్ మీదే మనం ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేయగలుగుతాము. కాబట్టి ఆ ఉన్న రిఫరెన్సే ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దాని తర్వాత మనం ఈ స్ట్రింగ్ బిల్డర్ని మనం మళ్ళీ క్లాస్గా స్ట్రింగ్గా ప్రింట్ చేయాలి అంటే దాన్ని స్ట్రింగ్గా చేంజ్ చేయాలి. అంటే స్ట్రింగ్గా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ బిల్డర్ అనేటువంటి ఆబ్జెక్ట్. మళ్ళీ అపెండ్ అయిన తర్వాత మొత్తాన్ని కూడా ఒక స్ట్రింగ్గా మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి స్ట్రింగ్ అనేటువంటి టైప్ కాస్టింగ్ మెథడ్ వాడతాం. ఓకే, SB డాట్ స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్ బిల్డర్ యొక్క క్లాస్ మెథడేనండి, ప్రీడిఫైన్డ్ మెథడ్. దాన్ని యూజ్ చేసి స్ట్రింగ్ బిల్డర్ క్లాస్లో ఉన్నటువంటి స్ట్రింగ్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తామండి. ఓకే, ఇలా అవుతుందో లేదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ప్రోగ్రామ్ అంతా రాసేస్తున్నానండి. స్ట్రింగ్ బిల్డర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్కి సారిక M అపెండ్ చేశాను. దాన్ని మొత్తాన్ని కూడా నేను స్ట్రింగ్గా కన్వర్ట్ చేయమని అడిగాను అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాము. చూడండి, సారిక M రెండు కూడా కలిపి ఈ ఆబ్జెక్ట్లో పడినాయి అనమాట.
ఓకే, రెండు కూడా అదే ఆబ్జెక్ట్లో అపెండ్ అయినాయి అనమాట. ఓకే ఓకే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కన్కాటినేషన్ ఫెసిలిటీ వచ్చేసరికి మనము అది స్ట్రింగ్ క్లాస్ యొక్క ఫెసిలిటీ అనండి. స్ట్రింగ్ క్లాస్లో ఉన్నటువంటి జాయిన్ మెథడ్ని యూజ్ చేయటం అనమాట. ఓకే, టు జాయిన్ స్ట్రింగ్స్ విత్ డీలిమిటర్ అంటే ఉన్న స్ట్రింగ్స్నే జాయిన్ చేయటం కాదు, దానికి ఒక డీలిమిటర్ అంటే సపరేషన్. ఆ స్ట్రింగ్స్ని దేనితైనా సపరేట్ చేద్దాం అనుకుంటున్నారా అంటే కన్కాటినేట్ చేయాలనుకుంటున్న స్ట్రింగ్స్ని స్పేస్తో సపరేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంకేదైనా కమాతో సపరేట్ చేద్దాం అనుకుంటున్నారా, అలా డీలిమిటర్స్ కూడా పెట్టేసి ఒకేసారి కన్కేటినేట్ చేయడానికి ఈ జాయిన్ మెథడ్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1 అనేది నేను సారికా తీసుకున్నాను, స్ట్రింగ్ 2 వచ్చేసరికి ఎమ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ 3ని ఏం చేస్తున్నాను అంటే, మనం ఎప్పుడైనా స్ట్రింగ్ క్లాసెస్ వాడుతుంటే అది ఇమ్యూటబులే అవుతాయండి. అంటే మనము అసలైనటువంటి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ల మీద ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వవు. ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే ఇలా కొత్త స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి దానికి కొత్త రిఫరెన్స్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్ట్రింగ్ క్లాస్ ఓకే స్ట్రింగ్ క్లాస్ డాట్ జాయిన్ అనేటువంటి మెథడ్ని కాల్ చేశాను. కాల్ చేసి ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా ఏం పాస్ చేయాలంటే ఒక డీలిమిటర్, అంటే మీరు ఈ స్ట్రింగ్స్ని దేంతో సపరేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని పాస్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి నేను స్పేస్ పాస్ చేశాను. అలా కాకుండా మీరు కమా పెట్టుకోవచ్చు, యాస్ట్రిక్ సింబల్స్ పెట్టుకోవచ్చు, అలా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా కానీ ఇవ్వచ్చు. వాటితో ఈ స్ట్రింగ్స్ అనేవి జాయిన్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి మీరు దీన్ని ఒకవేళ ప్రింట్ చేశారనుకోండి, జాయిన్ చేయబడి ఆ స్ట్రింగ్ వాల్యూ ఇందులోకి వచ్చి పడుతుంది. మీరు ఇప్పుడు ప్రింట్ చేశారనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ S3 ఇలా ప్రింట్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి S1 సారిక, నేను కామా ఇచ్చాను కాబట్టి కామా వస్తుంది. ఆ స్ట్రింగ్స్ మధ్యలో ఎమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మీరు కామా పెట్టుకొని ఎన్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అన్నా ఇవ్వచ్చు. ఆ అన్ని స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఈ డీలిమిటర్తో సపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి దీని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇదిగోండి, 2 స్ట్రింగ్స్ క్రియేట్ చేశాను. ఓకే, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను లిటరల్స్తో. వాటిని జాయిన్లోకి పంపించాను. నేను డీలిమిటర్గా కమా తీసుకున్నాను. ఈ కమా సపరేషన్తో ఈ 2 స్ట్రింగ్స్ని మనకి ఇందులోకి వచ్చి పడుతాయి అన్నమాట, కన్కాట్ అయ్యి. అదే S3ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే చూడండి, సారిక కమా ఎమ్ అని వచ్చింది. ఒకవేళ డాట్ తీసుకోవాలనుకుంటే డాట్ కూడా పెట్టుకోవచ్చు. అలా ఏ డీలిమిటర్స్ అయినా వాడచ్చు. అదే కాదు, ఇంకొక స్ట్రింగ్ని కలుపుదాం అనుకున్నాం అనుకోండి, ఆ స్ట్రింగ్ని కూడా కలపచ్చు అనమాట. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ యాజ్ S3. ఓకే, దీన్ని S4 చేద్దాము. S4 ఓకే, ఈ స్ట్రింగ్కి వచ్చేసరికి ఇంకో లిటరల్ పెడదాము. ఓకే, ఇంకొక లిటరల్ వచ్చేసరికి ఏం పెట్టచ్చు, సారిక ఎమ్ ఈ ఎన్ అని పెడుతున్నాను. ఓకే, వీటన్నిటిని కూడా డాట్తో కనెక్ట్ చేయాలన్నమాట. S1 S2 S3. ఓకే, సారీ నేను ఇక్కడ సెమీకోలన్ మర్చిపోయాను. ఓకే, సారిక డాట్ ఎమ్ డాట్ ఎన్ అలా మీరు ఇచ్చిన ప్రతి స్ట్రింగ్స్కి మధ్యలో ఈ డీలిమిటర్ అనేది పెట్టేసి కన్కాటినేట్ చేసి ఒక కొత్త స్ట్రింగ్ని రిటర్న్ అవుతుందన్నమాట. ఓకే, ఇంకొక కన్కాటినేషన్ పాసిబిలిటీ ఏంటంటే అది కూడా స్ట్రింగ్ మెథడే అండి, స్ట్రింగ్ క్లాస్ మెథడే. అది వచ్చేసరికి ఫార్మాట్ మెథడ్. ఎవరికైనా సి తెలుసుంటే ఇది మంచిగా అర్థమవుతుందన్నమాట. ఇందులో వచ్చేసరికి నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ లిటరల్తో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అది శామ్ అని, అలాగే పాల్ అని 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసేసేసి నేను స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ మెథడ్ అనేది కాల్ చేశాను. ఇందులో ఎలా అంటే మనం యాక్సెస్ చేయాల్సింది ఫార్మాటిక్ క్యారెక్టర్స్ అనేది మనం యూస్ చేయాలి. ఓకే, మనము సిలో ప్రింట్ఎఫ్ నెంబర్ రావాలంటే ఇట్లా పర్సంటైల్ న్యూ లైన్, ఓకే, %i, ఓకే, %s స్ట్రింగ్ రావాలంటే s, ఇంటీజర్ రావాలంటే i, న్యూ లైన్ రావాలంటే n, ఇట్లా అంతా యూస్ చేస్తాం కదా. అంటే నాకు సి కూడా నేను
వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంతగా గుర్తులేదు. సారీ నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే. కాకపోతే నాకు సింటాక్స్ అనేది గుర్తుందండి. మనం ఏం చేస్తామంటే 2 బ్రేసెస్ ఇస్తాము. 2 కోట్స్ ఇస్తాము. ఆ 2 కోట్స్‌లో మనం ఫార్మాటింగ్ క్యారెక్టర్స్ రాస్తాం. ఒకవేళ మనము స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలనుకుంటే %s అని రాస్తాము. అలా నెంబర్‌కు ఫ్లోట్‌కి %f అని రాస్తాము. అలా రాస్తాం. ఓకే. అలా రాసి కామా పెట్టి ఏ వేరియబుల్స్‌లో అయితే యాక్చువల్ డేటా ఉందో, ఆ యాక్చువల్ డేటాని కామా సెపరేషన్స్‌తో తర్వాత రాస్తాం. అప్పుడేం జరుగుతుందంటే ఫస్ట్ ఎస్‌కి S1లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ ఎస్‌కి అదే నెక్స్ట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలా అలా ప్రింట్ అనేది జరుగుతుంది. ఇక్కడొచ్చేసరికి మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి, అంటే అన్నిటిని కలుపుతున్నాం కాబట్టి, ఇక్కడ నేను లిటరల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాని తర్వాత కమా పెట్టేసి దాంతో ఏమేమి జాయిన్ అవ్వాలి, S1 జాయిన్ అవ్వాలి, S2 జాయిన్ అవ్వాలి. అంటే నాకేం ఏ ఇది మొత్తం కూడా దీని మొత్తాన్ని ఫార్మాట్ చేస్తుంది. నువ్వు ఇచ్చిన స్ట్రింగ్స్ అన్నిటినీ కూడా ఇది సక్రమంగా ఫార్మాట్ చేస్తుంది. ఫార్మాట్ చేసి ఆ వచ్చిన స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని నేను ఇంకొక స్ట్రింగ్ రిఫరెన్స్‌లో స్టోర్ చేస్తున్నాను. ఓకే. దాన్ని నేను రిజల్ట్ అని ప్రింట్ చేయంగానే నాకు ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఓకే, ఇక్కడ వచ్చేసరికి హలో అండ్ ఇక్కడ మనకి మధ్యలో కామా ఉంది కదా, హలో కమా అండ్ దీని ప్లేస్లో శామ్ వస్తుంది. మళ్ళీ కమా ఒకటి ఉంది. ఓకే, కమా రాసుకోపోయినా రెండు కలిపి వస్తాయి అన్నమాట. ఓకే, కమా. ఓకే, హలో శామ్ పాల్. ఓకే, ఇద్దరు వేరు కాబట్టి కమా పెట్టాను. ఒకవేళ ఇద్దరు ఒకటే అయితే కమా లేకుండా మామూలుగా పెట్టేసుకుంటే మామూలుగా వస్తుంది అనమాట. ఒకవేళ స్పేస్ ఇవ్వాలనుకుంటే స్పేస్ ఇవ్వచ్చు. అలా అంతా అండి. ప్రోగ్రామ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాశాను నేను. కాకపోతే స్ట్రింగ్స్ చేంజ్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, హలో ఒకటి ప్రింట్ అవ్వాలి, కమా ఈ S1లో ఉన్నది, కమా ఈ S2లో ఉన్నది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇంకో చూడండి, హలో కామా సారిక కామా ఎం ఇలా అంతా ప్రింట్ అయిపోయింది. ఓకే, దాన్ని మనం ఒక పెద్ద స్ట్రింగ్ లాగా ఫామ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే,